అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చేవెళ్లలో నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. భారతీయ సమాజం సంస్కృతిలో డ్రగ్స్ కు తావు లేదని, డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ప్రతి విద్యా సంస్థలో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఏసీపీ కిషన్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం నేర ప్రవృత్తిని పెంచి జీవితాలను నాశనం చేయిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, పోలీసు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Fight against substance abuse. I pledge to raise awareness about the dangers of drugs. Support those in need. And actively contribute to building a students meeranta velli awareness spread cheyali among the youth, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్, మీ కాలనీ అందరికి చెప్పాలి how dangerous this drug addiction is. Okay, so thank you for the opportunity. Thank you so much. మరి మన కాలేజీ కాదు, ఇదంతా తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాలలో, రాష్ట్రం అంతా ఈ ప్రోగ్రాం పెట్టి మరి విద్యార్థులు అన్ని వర్గాల అందరూ కూడా ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా పనిచేస్తారు. కాబట్టి మనమంతా కూడా దీనికి మరి అందరూ ఎవరైతే వాడుతారో దానికి వ్యతిరేకంగా మనమంతా కూడా పనిచేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. స్టేట్ ఒక పదార్థంలో ఒక ఇష్యూ అయినది అంటే ఇట్ టెన్స్ టు ఆల్ నేషన్ వైడ్ ఇంటర్నేషనల్. దాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా దాని యొక్క పర్యవసానాలు అన్నీ కూడా తెలుసుకుంటారు, కాన్సిక్వెన్సెస్ అన్నీ తెలుసు కనుక ఇన్ డీటెయిల్గా మీరన్నీ కూడా వచ్చేటప్పుడు కనీసం హ్యుమానిటేరియన్ మనసులో ఇది ఎక్స్ట్రా సర్వీస్. డోంట్ థింక్ నేను ఇది ఏం చేస్తా, నాకు ఏదో పంపిస్తా అనకుండా కొంచెం పెయిన్